మేము కొడతాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ డైరెక్టర్స్ లో ఈయన ఒకరు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ తర్వాత ఆ స్థాయిలో కామెడీ జోనర్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత శ్రీను వైట్లకే చెందుతుంది. అయితే ఈ క్రేజీ డైరెక్టర్ కి దూకుడు సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ లేకపోవడం, ఈ మధ్య చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో స్టార్ హీరోలు ఈయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా విశ్వంతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యారు శ్రీను వైట్ల. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా విశ్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బ్రూస్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రూస్లీ బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్ ని సాధించలేకపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ కాదు. పెట్టిన బడ్జెట్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి లాభాలు బాగానే వచ్చాయి. కొన్ని మీడియా ఛానల్స్ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయినట్లు అసత్యాలను ప్రచారం చేశాయి. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయినా మెగా అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ ని రీలాంచ్ ఈ సినిమా ద్వారా చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ సినిమా ఎంట్రీ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చిరంజీవి గారికి ఈ సినిమా కోసం నేను చేయించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుతుంటారు. చిరంజీవి, రామ్ చరణ్ ని ఒకే స్క్రీన్ పై చూసిన అభిమానులకు ఒక కనుల పండుగగా ఈ చిత్రం నిలిచిపోతుంది. ఈయన వెండి తెరపై కనిపించింది కాసేపే అయినా ఈ చిత్రంపై మంచి ప్రభావం చూపించింది. ఓపెనింగ్స్ కి కూడా ఆ సన్నివేశం బాగా ఉపయోగపడిందని శ్రీను వైట్ల తెలిపారు. ఇక తన సినిమాలు ఫ్లాప్ అవడం గురించి శ్రీను మాట్లాడుతూ మూవీ మేకింగ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పారు. కాకపోతే థీమ్లు రిపీట్ అవుతున్నాయని వారు ఫీల్ అవుతున్నారని, అందుకే గ్యాప్ తీసుకుని వర్క్ చేశానని, లేటెస్ట్ గా నడుస్తున్న ట్రెండ్ కి తన స్టైల్ టేకింగ్ తో సినిమా తీస్తే సక్సెస్ అవుతుందని నమ్మి ఈ సినిమా చేశానన్నారు. అందుకోసం తనకు చాలా సమయమే పట్టిందన్నారు శ్రీను వైట్ల. మేము కొడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.